క్యాన్సర్కి ఏదైతే ఆహారం ఉంటుందో ఆ గ్లూకోజ్ని మీకు పెట్టనీయం. గ్లూకోజ్ అంటే పంచదారే కాదు, అన్నాలు, చెక్కిడాలు, వెజిటబుల్ దగ్గర నుంచి ప్రతి చోట ఉండే కార్బోహైడ్రేట్. ఇది అనేక పదార్థాలు, ఆల్మోస్ట్ అన్ని పదార్థాలు ఉంటుంది. అవన్నీ ఖచ్చితంగా రుచి కలిగించేటప్పుడు కొంత సాక్రిఫైస్ మీరు చేయక తప్పదు. గుర్తుపెట్టుకొని మీరు ప్రపంచాన్ని ఉద్ధరించడం చేయట్లేదు. మీ మూలన ఉక్రెయిన్కి రష్యా మధ్య వారాగదు, ఇండియాకి పాకిస్తాన్ మధ్య సంధి కుదరదు. కేవలం మీరు మీ జబ్బు తగ్గించుకునే వ్యక్తి స్వార్థం కోసం మాత్రం చేస్తున్నారు. మీరు సమాజం కోసం చేయట్లా, ఎవరి కోసం చేయట్లా, కనీసం మీ కుటుంబ సభ్యుల కోసం కూడా చేయట్లా. ఇది లేకపోతే నష్టపోయేది మనం, మన కుటుంబ సభ్యులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి మీరు తినాలి తినాలి తినాలి, ఇది గుర్తుపెట్టుకోండి. కుటుంబ సభ్యులు కూడా సహకరించండి. వాళ్ళది ఏంటంటే మీరు ఇక్కడ కూర్చొని గారెలు వేసుకుంటాం, దోశలు వేసుకుంటాం లాంటి పనులు మీరు చేయొద్దు. కుటుంబం పూర్తిగా అండ నిలబడండి. నేను కాదు మీకు తగ్గించేది, నా ప్రోటోకాల్లో మీరు అప్లై చేసి మీకు క్యాన్సర్ ఒక పేషెంట్కి ఎలా తగ్గించాలో మీకు నేర్పుతాం. మీ ఇంట్లో ఉండి మీ భార్య కానీ మీ తల్లి కానీ నేర్చుకుని మీకు వండిపెట్టి వాళ్ళు తగ్గిస్తారు. వాళ్ళు తగ్గించడానికి మీకు నేర్పి మేము సహకరిస్తాం, గుర్తుపెట్టుకోండి. దానికోసం మీకు సబ్జెక్ట్ అవసరం. సో మీకు సబ్జెక్ట్ తెలుసు, వంకలు పెట్టమాకండి దయచేసి. ఏ డౌట్ కావాలన్నా మీకు సంప్రదించడానికి నేను, మా టీము, మేమంతా కూడా క్యాన్సర్ పేషెంట్లు కానీ క్రానిక్ డిసీజ్లో మేము మీకు సంపూర్ణంగా ఉంటాం. పూర్తి అవగాహన తెచ్చుకోండి.